Christ. మరొకసారి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. And once again we are coming into the house of God to praise Him, to worship Him, and to exalt His holy name. మరొకసారి మనం దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నాము. ఎందుకంటే ఆయన స్తుతించి గణపరిచి ఆయన నామం హెచ్చించడం. Because it is our desire that we may worship Him. అది మా కోరిక అయినది దేవుని స్తుతించి ఆరాధించడం. And that's why before we come into the presence of God, we need to prepare to come before God. మనం దేవుని సన్నిధికి రాకముందే మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి రావాలి. Because the Bible says where 2 or 3 are gathered in my name, I am there. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును కూడి ఉన్నారో అక్కడ నేను ఉన్నాను. And that's why we need to have the fear of God. అందుకని మనకు దేవుని సన్నిధిలో భయం ఉండాలి. Just like the early churches, they lived in the fear of God. మనం మొదటి సంఘాన్ని చూసినట్లయితే వాళ్ళు దేవుని సన్నిధిలో భయముతో ఉండేవారు. They were in one accord, in one spirit and in truth. వారు ఒక ఏక ఆత్మతోని ఏక మనసుతోని వారు ఆరాధించేవారు. That's what today, my brother and sister, that we need to live in the presence of God. అందుకని నా సహోదరుడు మన దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. We need to fear God. మన దేవుని సన్నిధిలో భయముతో ఉండాలి. We need to do what God has called us to do. దేవుడు మన దేని కొరకైతే పిలిచి ఉన్నాడో దాన్ని మనం చేయాలి. Thus let us today meditate upon the word of God. ఇది మన దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుదాం. Today we are going to speak a very good topic which the Lord has put in my heart. ఈ దినమున దేవుడు నాకు నా హృదయంలో ఒక వాక్యమును పెట్టి ఉన్నాడు. అది చాలా మంచి వాక్యం. Because one thing you need to understand, that you need to be anointed by God. ఒకటి మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుని చేత అభిషేకించబడిన వారమై Because only one thing you need to understand, that only God can anoint you for service. ఒకటి మాత్రం మనం అర్థం చేసుకొని ఉండాలి, దేవుడు మాత్రమే మనం అభిషేకించు వాడైనాడు తన పని కొరకై. No one else can anoint you, my brother and sister in Christ. ఎవరు కూడా నేను అభిషేకించరు నా సహోదరుడా. And let us quickly turn into the word of God. మనం త్వరగా మనం దేవుని యొక్క వాక్యమును మనం తీసి In చదువుకుందాం. 2 Corinthians chapter 1 verse 21, let's see what the word of God says. రెండో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము. 2 Corinthians chapter 1 verse 21. రెండో కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. Now he who established us with you is Christ, and has anointed us with God. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను సిద్ధపరిచి అభిషేకించిన వాడు దేవుడే. Yeah, the Bible says, for he who established us with Christ and has anointed us is God. ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్లుగా మమ్మను స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. And today we are going to meditate upon the 4 kinds of anointing which is mentioned in the word of God. ఇదేని మన బైబిల్ గ్రంథంలో 4 రకాలైన అభిషేకములు మనం దాన్ని ధ్యానించుకుందాం. The first anointing is called the leper's anointing. మొదటి అభిషేకం ఏమైందంటే లెపర్సీలకు అభిషేకము. What's the anointing is called the leper's anointing? మొదటి అభిషేకం ఏమైందంటే కుష్ఠవ్యాధి వచ్చిన వారిని ఎలాగ అభిషేకించాలి? Because one thing you need to understand, that leprosy in the Old Testament means sin. మన బైబిల్ గ్రంథం ఒకటి అర్థం చేసుకోవాలి, పాత నిబంధన గ్రంథంలో కుష్ఠ రోగం అంటే పాపంతో కూడినది. And that's why today you and I, my brother, we all lived in sin. ఈ దినమున నా సహోదరుడు మనందరం కూడా పాపంలో జీవించుచున్నాం. Because we were born in sin. ఎందుకంటే మనము పాపంతోనే జన్మించి ఉన్నాం. And that's what even David said in Psalm 51 verse 5, for my mother conceived me in sin. దావీదు అంటున్నాడు, కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తన 51వ అధ్యాయం 5వ వచనంలో, నా తల్లి గర్భం నుండే నేను పాపంతో జన్మించి ఉన్నాను. And that's very much important, my brother and sister, that leprosy is equivalent to sin in the Old Testament. మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే నా సహోదరుడు కుష్ఠ రోగము మరి పాపంతో సమానమై ఉన్నది. And the Bible says that a leper cannot enter into the tabernacles of meetings. మరి ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఈ కుష్ఠవ్యాధి గల వ్యక్తి మరి ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళకూడదు. And wherever he had to go, he had to say, I'm unclean, and I'm unclean. He had to shout. మరి కుష్ఠవ్యాధి గల వ్యక్తి మరి ఏ స్థలమందు సంచరించినా కూడా నేను అపవిత్రం గల వ్యక్తిని అని కేకలు వేసి చెప్పాలి. And that's why when a leper is cured, he has to show himself to the priest. అందుకని మరి కుష్ఠ మరి స్వస్థపరిచినప్పుడు మరి అతను వెళ్ళి మరి యాజకుడికి కనపరచుకోవాలి. Because the Bible says in the Old Testament that the leper had to go and get himself examined by the priest. మరి బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి ఎప్పుడైతే మరి కుష్ఠరోగి స్వస్థత పొంది ఉన్నాడో అతను మరి యాజకుని దగ్గరికి వెళ్ళి మరి నిర్ధారణ చేసుకోవాలి, నేను స్వస్థపరచబడ్డాను అని. Just like a person, like a believer, he has to show himself to the high priest, that is Jesus Christ. మరి ఇక్కడ ఎలాగైతే మరి ఒక విశ్వాసి తను యేసుక్రీస్తు ఎదుట ప్రత్యక్షపరచుకుంటారో అలాగే ఈ లెపర్సీ మరి కుష్ఠరోగి వచ్చిన వ్యక్తి కూడా ప్రత్యక్షపరచుకోవాలి. So let us look into the book of Leviticus chapter 14 and verse 14. Let's see what
what the word of God మరి says. ఇక్కడ బైబిల్ గ్రంథం చూద్దాం. సంఖ్య మరి లేవియ కాండము 14వ అధ్యాయం 14వ వచనంలో So let's see what he says. And the priest shall take some of the blood of the trespass offering, and the priest shall put it into the tip of the right ear of him that is to be cleansed, and put upon the thumb of his right hand, and upon the great toe of his right foot. మరి ఇక్కడ మరి లేవియ కాండం 14వ అధ్యాయం 14వ వచనం మనం చదువుకుందాం. అప్పుడు యాజకుడు అపరాధ పరిహార్థమైనది రక్తములో కొంచెం తీసి పవిత్ర పొందుగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొట్టిన వేల మీదను, వాని కుడికాలి బొట్టిన వేల మీదను దాన్ని చమరవలెను. Let's look in verse 17 in the same chapter. మరి అదే అధ్యాయంలో మరి 17వ వచనం మనం చదువుకుందాం. And the rest of the oil that is in his hand shall the priest put upon the tip of the right ear of him that is to be cleansed, and upon the thumb of his right hand, and upon the great toe of his right foot, upon the blood of the trespass offering. యాజకుడు తన అరచేతిలోనున్న కొదవ నూనెలో కొంచెం తీసుకొని పవిత్రతకు పొందగోరు వాని కుడి చెవి కొన మీదను, వాని కుడి చేతి బొట్టిన వేల మీదను, వాని కుడికాలి బొట్టిన వేల మీదను ఉన్న అపరాధ పరిహార్థ బలి పశువు యొక్క రక్తం మీద చమరవలెను. Yeah, we see that they have to first be anointed by blood, and then they have to be anointed with oil. ఇక్కడ మనం మొదటగా చూసినట్లయితే మొదట రక్తంతో అభిషేకించబడాలి, రెండవదిగా మనం చూసినట్లయితే ఆయనలు నూనెతో అభిషేకించబడి ఉండాలి. Because in the Old Testament they have to be cleansed with the blood of whether it was bulls or whether it was rams. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథం చూస్తే వాళ్ళు మరి 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 గొర్రె రక్తముతోను మరి తర్వాత దూడల రక్తముతోను వాళ్ళు అభిషేకించబడి ఉండాలి. But in the New Testament, after the resurrection of our Jesus, we are washed with the blood of Jesus. మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మనము యేసుక్రీస్తు రక్తము చేత మనము కడగబడి ఉన్నాం. And the same leper also had to be anointed with oil on 3 places. One was on his ear, one on his right thumb, and one on his right toe. మరి ఇక్కడ చూస్తే కుష్ఠరోగు మూడు స్థలములందు అభిషేకించబడి ఉండాలి. ఒకటి వచ్చి కుడి చెవిను, ఒకటి వచ్చి బ్రొట్టిన వేలును, ఒకటి వచ్చి మరి కాలు యొక్క బ్రొట్టిన వేలును. Yeah, we clearly see the 3 places of the priest had to anoint the leper before he could declare him clean. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఈ యాజకుడు 3 స్థలములందు ఆ కుష్ఠ వ్యక్తిని మరి అభిషేకించాలి ఆయన స్వస్థత పచ్చక ముందు. And what is the indication of these 3 places in the Bible? మరి ఇక్కడ బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే ఈ 3 స్థలముల యొక్క సూచనలు ఏమై ఉన్నది? Why is the ear had to be anointed with oil? మరి ఇక్కడ మరి చెవి ఎందుకు మరి ఆ నూనె చేత అభిషేకించబడి ఉండాలి? Because it's only through the ear you can hear the voice of God. ఎందుకంటే నువ్వు మరి నీ చెవితోనే మరి దేవుని యొక్క స్వరమును నువ్వు వినగలవు. Because in Revelation 2 verse 7 and 11 it says, for he who has the ear says to the churches, let him listen to what the Spirit of the Lord says. మరి ప్రకటన గ్రంథం 2:7 అధ్యాయం 7వ వచనం మనం చూస్తే చెవిని గల వాడు దేవుని యొక్క స్వరం వినును అని ఉంది. It says in Revelation 2 verse 7 clearly. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. He has the ear, let him hear what the Spirit says unto the churches. To him that overcome I will give to eat of the tree of life which is in the midst of the paradise of God. చెవులు గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట వినును గాక, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షములు భుజింపనిత్తును. And here what we clearly see that the ear has to be anointed with blood and anointed with the oil so that you can hear the voice of God. ఇక్కడ మనం చూసినట్లయితే నీ చెవి మరి రక్తముతోను నూనెతోను అభిషేకించినప్పుడు నువ్వు అప్పుడు దేవుని యొక్క స్వరమును వినగలవు. And the second part is where you will be anointed with the right thumb. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి రెండవ సూచన ఎక్కడ నువ్వు అభిషేకించబడాలంటే నీ కుడి చేతి యొక్క మరి బ్రొటన వేలు. What is indicates of the right thumb or the hands? మరి ఇక్కడ మరి కుడి యొక్క బ్రొటన వేలు యొక్క సూచన ఏమైంది? Because with your hands you serve people. ఎందుకంటే నీ చేతులతో నువ్వు మరి మనుషుల్ని నువ్వు మరి సేవించగలవు. That's what even Jesus Christ said, I did not come to be served but I came to serve people. మరి యేసుక్రీస్తు అన్నారు నేను సేవ చేయించుకుంటాకు రాలేదు కానీ సేవ చేయడానికి వచ్చాను అనేసి అన్నారు. And that's why my brother and sister in Christ we need to understand that why we
the hand or the right thumb of the finger needs to be anointed. అందుకనే మనం అర్థం చేసుకోవాలి సహోదరుడా, ఎందుకు మరి కుడి చేతి యొక్క కుడిని బ్రొట్టు వేలు అభిషేకించబడి ఉండాలి. And the third place where is being anointed is the right toe of the feet. మరి మూడో స్థలము మరి ఎక్కడ అభిషేకించబడి ఉండాలంటే మరి కాలి యొక్క కుడి బొట్టున వేలు. Because it's where the feet is where you walk with God. ఎందుకంటే నీ కాలుతో నువ్వు దేవునితో కూడా నడవాలి గనక. And that's what the word of God says clearly. How beautiful are the feet for those who preach the gospel. మరి అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, మరి ఎంత సుందరమై ఉన్నాయి దేవుని యొక్క మరి పాదములతో నడిచి ఆయన సువార్త ప్రకటించడం. And that's where my brother and sister in Christ, that when you get born again is the three places where you are anointed. అందుకని మరి నువ్వు తిరిగి జన్మించినప్పుడు నా సహోదరు మూడు స్థలములందు నువ్వు అభిషేకించబడి ఉండాలి. Most of the believers come under the leper's anointing. చాలా మంది విశ్వాసులు ఎలాంటి అభిషేకం కింద వస్తారంటే మరి కుష్ఠవ్యాధి యొక్క అభిషేకం కింద వస్తారు. God will deliver you from sin and God will anoint you. ఎందుకంటే దేవుడు మరి నీ పాపం నుంచి నిన్ను రక్షించి విడుదల చేసి నేను అభిషేకిస్తాడు. But that is not the calling. It's only where you get saved. మరి అది నిన్ను పిలువబడటానికి కాదు, కానీ నువ్వు మరి రక్షింపబడటానికి అది అభిషేకించబడుతుంది. That is the entry level of your walk with God. అది నీ మొదట స్థానం అయింది నీ దేవునితో నడుస్తున్నప్పుడు. And the second anointing is called the priestly anointing, where you will serve God. మరి రెండవ అభిషేకం ఏమైందంటే మరి యాజకుని యొక్క అభిషేకమైనది, అది నువ్వు దేవుని సేవించడానికి. And that's why God had to instruct Moses that he anoints Aaron and his sons for priesthood. అందుకని దేవుడు మరి అహరోన్ యొక్క కుమారులను మరి యాజకత్వం కొరకు అభిషేకించి ఉన్నాడు. That's why there is a priestly anointing. అది మరి మనం చూసినట్లయితే మరి దేవుని సేవించడానికి యాజకత్వం అభిషేకం ఉన్నది. If we look into Exodus chapter 30 and verse 30, మరి దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 30వ అధ్యాయం 30వ వచనంలో. let's see in Exodus chapter 30 verse 30. నిర్గమకాండం 30వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. And you shall anoint Aaron and his sons and consecrate them that they may minister unto me in the priest office. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉన్నట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. Let's read verse 31 what he says. మరి 31వ వచనం చదువుకున్న ఏం సెలవిస్తుందో. And you shall speak to the children of Israel, saying that this will be an holy anointing oil unto me throughout your generation. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇది మీ తరము వరకు నాకు ప్రతిష్ఠ అభిషేక తైలమై ఉండవలెను. And that's what is about the priestly anointing. మరి అది మరి దేవుని యొక్క యాజకత్వం యొక్క అభిషేకం అది అయి ఉన్నది. That's why Aaron and his sons, they were anointed by God for priesthood, so that they may serve at the tabernacles of meeting. అందుకని అహరోను కుమారులు మరి దేవుని కొరకు అభిషేకించబడ్డారు. అప్పుడు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో దేవుని ఆరాధించి సేవించారు. And that's how the sons and Aaron, they had to be separated from the people. అందుకని మరి అహరోను కుమారులు మరి మనుషుల నుంచి మరి ప్రత్యేకింపబడి ఉన్నారు. And they were holy unto the Lord. వారు మరి పరిశుద్ధత అయి ఉన్నారు దేవుని కొరకు. They had to live a very holy life. వాళ్ళు మరి దేవుని కొరకై పరిశుద్ధత గలవారై జీవించాలి. They had to be sanctified by the blood and through the oil. వాళ్ళు మరి రక్తం చేతను నూనె చేతను వారు అభిషేకించబడి ఉన్నారు. Because they carried the anointing oil upon their head. ఎందుకంటే వారు శిరస్సు మీద మరి దేవుని యొక్క అభిషేక తైలమును మోసుకొని వెళ్తున్నారు. And that's why if you are called in the office of a priesthood, you must be very careful. అందుకని నువ్వు మరి యాజకత్వం వంశంలోకి నువ్వు పిలువబడినప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. You need to be holy unto the Lord. నీవు మరి పరిశుద్ధత కలిగి దేవుని కొరకై జీవించాలి. You need to be holy when you come into the presence of God. నీవు పరిశుద్ధత జీవితం కలిగి దేవుని సన్నిధికి రావాలి. You cannot play with the presence of God. నీవు మరి దేవుని యొక్క సన్నిధితో నువ్వు ఆటలాడకూడదు. Because you have been chosen to be a priest before God and before the people. ఎందుకంటే నీవు మరి యాజకుడుగా మరి దేవుని ఎదుట మనుషుల ఎదుట నువ్వు ఏర్పరచబడి ఉన్నావు. Because you are a spokesman between God and the people of God. ఎందుకంటే నీవు మనుషునికి మరి దేవునికి మధ్యవర్తి అయి ఉన్నావు. And that's why strict judgment will come upon you. ఎందుకంటే మరి నీకు మరి చాలా మరి కఠినమైన శిక్ష నీ మీదకి వస్తుంది. And that's why the priest must never mislead the people of God. మరి యాజకుడు ఎప్పుడు కూడా మరి తప్పు త్రోవన మనుషులను నడిపించకూడదు. And that's why because he is holy unto the Lord. ఎందుకంటే అతను మరి పరిశుద్ధత కలిగి ఉన్నాడు దేవుని కొరకై. Because when you are anointed by God, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకై అభిషేకించబడతావు,
ఉంటావో, you are married to God spiritually. ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా దేవునితో వివాహం ఆడి ఉన్నావు. And Jesus Christ is the bridegroom and you are the bride. దేవుడు మరి పెండ్లి కుమారుడు అయి ఉన్నప్పుడు నువ్వు పెండ్లి కుమార్తె అయి ఉన్నావు. And that's why you must be very careful with the anointing that is upon your life. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో ఉన్న అభిషేకం విషయమై. Do not play with the anointing of God. మరి నువ్వు దేవుని యొక్క అభిషేకం విషయమై నువ్వు ఆటలాడకూడదు. And that's why if you believe that if you are anointed by God, you need to separate yourself from this world. నువ్వు ఎప్పుడైతే మరి దేవుని కొరకు నువ్వు నమ్మావో, నేను ఆ దేవుని చేత అభిషేకించబడి ఉన్నాను అంటే నువ్వు లోకం నుంచి నువ్వు ప్రత్యేకత You must be very careful. You must not be like Aaron's son who offered profane fire instead of the fire instructed by God. మరి ఇక్కడ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి అహరోను కుమారులే మరి 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 దేవుడి కొరకై మరి దేవుడు చెప్పిన దాన్ని మరి అర్పించకుండా మరి పనికిరాని మరి నిప్పుని అర్పించిన ఉన్నారు. And that's why we must be very careful, my brother and sister in Christ. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నా సహోదరి సహోదరుడా. Because they offered profane fire, the Lord killed them before his father Aaron. మరి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు మరి దేవుడు చెప్పిన అగ్ని మరి వాళ్ళు అర్పించకుండా వారికి ఇష్టం వచ్చిన మరి అగ్ని వారి దేవుని సన్నిధిలో అంటించారు గనుక మరి అహరోను ఎదుట ఆ ఇద్దరు కుమారులు దేవుడు చంపినట్లు మనం చూస్తున్నాం. You cannot play with the presence of God as you play with people. నీవు మరి దేవుని సన్నిధిలో మరి దేవునితో నువ్వు ఆటలాడకూడదు మనుషులతో ఆటలాడినట్లు. That's why you must be very careful when we come into the presence of God. మరి అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. That's what even God said to Moses, the place where you stand is holy ground, remove your sandals. మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు నిలబడి స్థలము పరిశుద్ధమై ఉన్నది గనుక నీ చెప్పులు అక్కడి నుంచి తీసివేయమన్నాడు. That is what about the priestly anointing, my brother and sister, if you have called to serve God. నువ్వు మరి అది మరి యాజకత్వ అభిషేకం అది అయి ఉన్నది నా సహోదరులు దేవుని చేత పిలువబడి ఉంటే. That's why you must be very careful. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. And let us look at the third anointing, which is also known as the kingly anointing. మరి ఇక్కడ మనం చూస్తే మూడో అభిషేకం అని మనం చూద్దాం. అది మరి రాజు కొరకైన అభిషేకం అయి ఉన్నది. This kingly anointing was given for them to rule over God's people. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఈ రాజకత్వమైన అభిషేకము దేని కొరకు ఇవ్వబడింది? దేవుని యొక్క జనులు ఏలటానికి అభిషేకం. Just like we looked at the kingly anointing which is upon King Saul and upon David and the other kings. మరి ఇక్కడ చూస్తే మరి రాజకత్వమైన అభిషేకము ఎలాగైతే మరి దావీదుకును మరి రాజైన సౌలుకి ఎలాగైతే అభిషేకించి ఉన్నారో అలాగ అభిషేకింపబడి ఉన్నారు. When God announced you for kingly, you need to be obedient to God. ఎప్పుడైతే దేవుడు నిన్ను మరి రాజు కొరకై అభిషేకించి ఉన్నాడో దేవుని కొరకై నువ్వు దేవుని కొరకై నువ్వు విధేయత చూపించి ఉండాలి. But whereas we look in the life of King Saul, he disobeyed God. మరి ఇక్కడ చూసినట్లయితే మరి సౌలు రాజు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినట్లు And because he disobeyed God, two things he lost. ఆయన మరి దేవుని మాట విధేయత చూపించాడు గనుక రెండు విషయాలు ఆయన కోల్పోయి ఉన్నాడు. He lost the kingship and also the Holy Spirit departed from him. మొదటిదిగా అతను ఏం చేశాడు? అన్న రాజ్యమును కోల్పోయి ఉన్నాడు. రెండోదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు అతని నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. That's why you must be very careful if they are being anointed by king. అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఆ రాజు కొరకు అభిషేకించబడి ఉన్నట్లయితే. We also see the kingly anointing upon the life of David. మరి దావీదు జీవితంలో కూడా మరి దావీదుకి మరి రాజకత్వమైన అభిషేకం ఉన్నది. David was anointed 3 times. మరి దావీదు 3 సార్లు కూడా దేవుని చేత అభిషేకించబడి ఉన్నాడు. 1 time he was anointed privately and 2 times he was anointed publicly. మరి ఒకటి మనం చూస్తాం మొదటిసారిగా మరి మనుషులు లేకుండా మరి అభిషేకించబడి ఉన్నాడు. రెండోసారి మరి జనుల మధ్య ఆయన అభిషేకించబడి ఉన్నాడు. The first time is that when he was anointed by the prophet Samuel in the house of Jesse. మరి మొదటిసారి ఎప్పుడు అభిషేకించబడి ఉన్నాడంటే ప్రవక్త అయిన సమూయేలు తన తండ్రి అయిన జెస్సీ ఎదుట మరి దావీదుని అభిషేకించి ఉన్నాడు. 1 Samuel chapter 16 and verse 13 we see that. మరి ఇక్కడ మనం చూద్దాం మొదటి సామ్యాల గ్రంథము మరి 16వ అధ్యాయం మనం చూసినట్లయితే. Let's see what the word of God says. మరి మొదటి సామ్యాల గ్రంథం 16వ అధ్యాయము verse 13. మరి 13వ వచనం మనం చదువుకున్నాం. Then Samuel took the horn of oil and anointed him in the midst of his brethren, and the Spirit of the Lord came upon David from that day forward. So Samuel rose up and went to Ramah. మరి సమూయేలు తైలపు కొమ్మును తీసి మన సహోదరుల ఎదుట వాని అభిషేకం చేసును. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదుకి బలముగా వచ్చును. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయెను. Yeah, we see that he was anointed privately because King Saul was already being ruled
as king. ఇక్కడ మనం చూస్తే దావీదును మరి సమూయేలు వచ్చి ఒక మరి జెస్సీ ఇంట్లో మాత్రమే అభిషేకించి ఉన్నాడు. ఎందుకంటే మరి సౌలు రాజు అప్పటికే మరి రాజుగా ఉన్నాడు. And that's why we see that the spirit of the Lord rested upon David from that day onwards. మరి ఎప్పుడైతే సమూయేలు మరి దావీదుని అభిషేకించి ఉన్నాడో ఆ దినము నుంచి కూడా పరిశుద్ధాత్ముడు మరి దావీదు మీద ఉన్నట్లు చూస్తున్నాం. He was anointed privately in his own house. మరి ఆయన మరి ప్రత్యేకంగా ఆయన సొంత తన ఇంటిలోనే మరి అభిషేకించబడినట్లు చూస్తున్నాం. But the second time he was anointed as king of Judah. మరి ఇక్కడ చూస్తే మరి ఆయన యోధులకు రాజుగా ఆయన మరి అభిషేకించబడి ఉన్నాడు. In 2 Samuel chapter 21 and verse 4, let's see what the word of God says. మరి 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనములో చదువుదాం దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో. And then we see clearly 2 Samuel chapter 21 verse 4, here we see that David was anointed king of Judah. ఇక్కడ మనం చూస్తే మరి యూదులకు రాజుగా మరి దావీదు అభిషేకించబడినట్లు మనం చూస్తున్నాం. And that's why we need to know clearly that he was anointed king of Judah to rule. ఇక్కడ మనం చూస్తే యూదుని మరి ఏలటానికి దావీదుని ఇక్కడ అభిషేకించి But when he was ruling in Judah, ఎప్పుడైతే ఆయన యూదాలో మరి ఆయన మరి ఏలుతున్నప్పుడు, but the people of Israel, they were still following King Saul's son. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు జనము మరి సౌలు యొక్క కుమారుణ్ణి మరి పాటిస్తూ ఏలుతున్నారు. But whereas only the tribe of Judah was following King David. మరి ఇక్కడ మనం చూస్తే మరి యూదా గోత్రం మాత్రమే మరి దావీదుని వెంబడించినట్లు మనం చూస్తున్నాం. And here we see clearly that David nearly around 40 years he ruled over Judah and Israel. మరి ఇక్కడ చూస్తే దావీదు 40 సంవత్సరములు కూడా మరి యూదులను మరి ఇజ్రాయెల్ను ఏలినట్టు చూస్తున్నాం. And when the third time he was anointed in Israel as king, మూడోసారి ఆయన రాజుగా అభిషేకించబడి in ఉన్నాడు. 2 Samuel chapter 5 and verse 3 we see clearly. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం మనం చూద్దాం. Let's say in 2 Samuel chapter 5 verse 2, the elders of Israel came to the king of Hebron, and king of David made a league with them in Hebron before king, and they anointed David king over Israel. మరి 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే మరి ఇశ్రాయేలు వారు పెద్దలందరూ హెబ్రోన్ లో రాజునద్దుకు రాగా రాజైన దావీదు హెబ్రోన్ లో యెహోవా సన్నిధిని వారు నిబంధన చేసిన గనుక ఇశ్రాయేలు మీద రాజాగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. That what we clearly see, that David was anointed, here he was anointed over everyone. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ దావీదు జనులందరిని ఏలటానికి ఇక్కడ దావీదుని అభిషేకించారు. And that is very much important, my brother and sister in Christ. మరి అది చాలా ప్రాముఖ్యతమైనది నా సహోదరుడా. That David had carried the anointing of God. ఇక్కడ మరి దావీదు దేవుని యొక్క అభిషేకమును మోసుకొని వెళ్తున్నాడు. And that's why it's very much important that the king need to be anointed to rule a country. అందుకని మరి ఒక రాజు అభిషేకించబడటం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఆయన ఒక దేశం వెళ్తున్నాడు గనక. And that's why my brother and sister in Christ, here we see that there is a kingly anointing. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రాజ్యకర్తమైన అభిషేకము ఇక్కడ చేసి ఉన్నారు. In the Old Testament they had to be anointed by God to serve the people of God. మరి పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఈ రాజులు మరి దేవుని చేత అభిషేకించబడి ఉండాలి, ఎందుకంటే దేవుని యొక్క జనులు వాళ్ళు వేడటానికి. But in the New Testament we are also known as kings before God. ఇక్కడ మన కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే మరి దేవుని ఎదుట రాజులు కూడా మనం చూద్దాం. We are also priests to God. మన దేవుని యొక్క యాజకత్వం కూడా మనం చూద్దాం. There is royalty inside us through Jesus Christ. మరి చూస్తే యేసుక్రీస్తు ద్వారా మనకి మరి యాజకత్వం మనలో ఉన్నది. In 1 Peter chapter 2 and verse 9 it clearly says that. మొదటి పేతురు పత్రిక మనం అది చాలా స్పష్టంగా చెప్తుంది. In 1 Peter chapter 2 and verse 9. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 9వ వచనంలో చాలా స్పష్టంగా చదువుతుంది. The Bible says, for all you have been a chosen generation, a royal priesthood, a holy nation, an exclusive people, that all of you should show forth the praises of him who called you out of darkness into his marvelous light. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతాశయములు ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్య అయిన ప్రజలనై ఉన్నారు. And that's what you see even in the book of Revelation chapter 1 and verse 5. మరి ఇక్కడ మనం చూద్దాము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. And from Jesus Christ, who is faithful witness and the firstborn of the dead, unto the prince of the kings of the earth, unto him loved us and washed us from
sins in his own blood. మరి ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో మనం చూద్దాం. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన వాడును భూపతులకును అధిపతినైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక. Verse 6, let's see what the word of God says. మనం 6వ వచనము చదువుకున్న ప్రకటన గ్రంథం 1:6వ And వచనం. has made us kings and priests unto God and his Father, to him be the glory and dominion. మరి ఇక్కడ మనలను ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు మరి ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రి యగు దేవునికి తన ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. That's what the Bible says, that he has made us kings and priests unto God, to his Father, to him be the glory and dominant forever and ever. Amen. మరి ఇక్కడ అందుకని చాలా స్పష్టంగా చెప్తున్నది, ఆయన మరి ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. And that's what we speak of the thirdly anointing, that is a kingly anointing. అది మరి 3వ రకమైన మరి అభిషేకము, అది రాజకత్వమైన అభిషేకం. The first anointing is known as the leper's anointing. మొదటి అభిషేకం ఏమైనదంటే కుష్ఠరోగికి వచ్చిన అభిషేకము. The second anointing is known as the priestly anointing. మొదటి 2వ రకమైన అభిషేకం ఏమైంది? యాజకత్వమైన అభిషేకము. And the third anointing is known as the kingly anointing. 3వ రకమైన అభిషేకం ఏమైనదంటే మరి రాజుకు చేయవలసిన అభిషేకము. And the fourth anointing is known as the prophetic anointing. మరి 4వ రకం అభిషేకం ఏమైందంటే ప్రవచనము గురించిన అభిషేకం అయి ఉన్నది. Even the prophets in the Old Testament, they had to be anointed by God. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మరి ప్రవక్తలు కూడా దేవుని చేత అభిషేకించబడి వారు ఉండాలి. Even in the New Testament, if you are called in the office of a prophet, you have to be anointed by God. కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి నీవు ప్రవక్తగా పిలువబడిన వాడు అయితే నీవు దేవుని చేత అభిషేకించబడి ఉండాలి. Because there are also false prophets that are being anointed by the devil. మరి ఇక్కడ మనం చూసినట్లయితే అపవాది చేత మరి అబద్ధ ప్రవక్తలు కూడా అభిషేకించబడి ఉంటున్నారు. Because even in the Old Testament, during the time of the book of Kings, we see false prophets there. మరి పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే మరి చాలా అబద్ధ ప్రవక్తలు కూడా మరి పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు. During the time of Elijah, that there were also false prophets of Baal. మరి ఇక్కడ చూస్తే ఏలియా కాలంలో కూడా మరి బయలు దేవతకు కలిగిన అబద్ధ ప్రవక్తలు అక్కడ ఉన్నారు. So that's why we must be very careful. That's why a prophet has to be anointed by the God. అందుకని మరి ఒక ప్రవక్త దేవుని చేత అభిషేకించబడిన వాడై ఉండాలి. Because the prophet is the one who listens from God. ఎందుకంటే ఒక ప్రవక్త దేవుని నుండి వినువాడై ఉన్నాడు. And that's why whenever a prophet went into the presence of God, God revealed to him. అందుకని ఎప్పుడైతే ప్రవక్త దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఉన్నాడో దేవుడు తను అతనికి ప్రత్యక్షపరచుకొని ఉండేవాడు. That's why in the Old Testament, the kings, they went to the prophet to ask for guidance. మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే మరి పాత నిబంధన గ్రంథంలో రాజులు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి మరి ప్రవక్తల దగ్గర నుంచి వాళ్ళు సూచన తీసుకొని ఉండేవారు. The Bible says that God led the people of Israel through a prophet. మరి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఒక ప్రవక్త ద్వారా దేవుడు తన ఇశ్రాయేలు జనాన్ని నడిపించుచున్నాడు. He led the children of Israel through the wilderness through a prophet called Moses. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఇశ్రాయేలు జనాంగాన్ని మరి ఎడారి మార్గములో మరి ప్రవక్త అయిన మోషే ద్వారా దేవుడు నడిపించాడు. Before Moses could be called a prophet, he had to be anointed on Mount Sinai. మరి అందుకని మరి దేవుడు మోషేని సినాయి పర్వతం మీద ఆయన ప్రవక్తగా దేవుడు అభిషేకించి ఉన్నాడు. He had an encounter with God in the burning bush on Mount Sinai. మరి ఇక్కడ మండుచున్న పొదలో నుంచి మరి మోషే దేవుడికి దేవుడు తను మరి మోషేకి ప్రత్యక్షపరచుకున్నాడు. He was anointed to be a prophet to lead the people of Israel from Egypt to the promised land. మరి మోషేని దేవుడు ఎందుకు అభిషేకించి ఉన్నాడంటే ఒక ప్రవక్తగా మరి ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి వాగ్దాన దేశంలోనికి మోషే నడిపించుకున్నాడు. That's why the prophet of God has to be anointed by God to function in the office of a prophet. అందుకని ఒక ప్రవక్త దేవుని చేత అభిషేకించబడి ఉండాలి. తను మరి దేవుని కొరకే పని చేయాలనుకుంటే. And that's why we also see in the life of the prophet Elijah. మరి ఇక్కడ మరి ఎలైజా మరి ఏలియా జీవితాన్ని కూడా మనం చూద్దాం. He was anointed prophet during the very difficult times of Israel. మరి ఇశ్రాయేలు జనాంగము చాలా సమస్యలను బాధలో ఉన్నప్పుడు
ఉన్నప్పుడు మరి అతను ప్రవక్తగా They were అభిషేకించబడి going through very difficult times మరి ఆ ఇశ్రాయేలు జనాంగం చాలా సమస్యల గుండా వెళ్తున్నప్పుడు because the whole Israel was given to Baal worship. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఈ బయలు దేవతను ఆరాధించడానికి ఇవ్వబడి ఉన్నది. Because there was during the king Ahab and during the time of king Jezebel was this prophet called Elijah. మరి ఎప్పుడైతే మరి ఆహాబు రాజైన ఆహాబు మరి తన భార్య యెజబెలు ఏలుతున్న కాలంలో మరి ఏలియాని దేవుడు అభిషేకించి ఉన్నాడు. And Jezebel have already killed many of the prophets of the Lord. మరి ఇక్కడ చూస్తే యెజబెల్ స్త్రీ మరి చాలా మంది దేవుని యొక్క ప్రవక్తలను చంపి ఉన్నది. That's why if you are not anointed by God, you can be killed by the devil. అందుకనే నువ్వు దేవుని చేత అభిషేకించబడినవా కాకపోతే మరి అపవాది చేత నువ్వు చంపబడతావు. That's why today we have lot of self-proclaimed prophets in this world. ఇక్కడ మనం చూస్తే ఈ కాలంలో మనం చూస్తే చాలా మంది తన్ను తానే నేను ప్రవక్తను అని ప్రకటించుకుంటున్నారు. Many people are declaring themselves as we are now prophets chosen by the Lord. చాలా మంది అంటున్నారు మేము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రవక్తలము అని చెప్పుకుంటున్నారు. But if you are not anointed by God, just like Jezebel killed the prophets of the Lord, you also will be killed by the devil. మరి అలాగే నువ్వు దేవుని చేత అభిషేకించబడకపోతే ఆ ప్రవక్తవని ఎలాగైతే జెజబెలు మరి దేవుని యొక్క ప్రవక్తల్ని చంపేసిందో అపవాది నిన్ను కూడా అలాగే చంపేస్తాడు. That's what Elijah was anointed by God. That's why he could resist the killing of Jezebel. అందుకనే ఆ ఏలియా మరి దేవుని చేత అభిషేకించబడి ఉన్నాడు గనుక మరి ఆ యెజబెల్ అనే స్త్రీ మరి ఏమి చేయలేకపోయింది. She could destroy all the prophets of the Lord, but she could not touch the prophet Elijah. మరి చూసినట్లయితే యెజబెల్ మరి దేవుని యొక్క ప్రవక్తలను చంపింది కానీ మరి ఏలియాను మాత్రం ముట్టలేకపోయింది. Because Elijah worshipped the God who answers by fire. ఎందుకంటే మరి ఏలియా మరి అగ్ని చేత జవాబు ఇచ్చే దేవుని మరి ఆయన ఆరాధిస్తున్నాడు. And that's why when we prayed, that fire came and burned the sacrifice in Mount Carmel. మరి ఎప్పుడైతే ఏలియా ప్రార్థించి ఉన్నాడో ఆకాశం నుంచి మరి అగ్ని దిగి వచ్చి మరి ఆ దహన బలి కాల్చివేనట్టు And చూస్తున్నాడు. God magnified himself in the whole of Israel. మరి దేవుడు తను గణపరుచుకొని మహిమపరుచుకున్నాడు ఇశ్రాయేలు జనాల అందరి మధ్యను. That's why if you are called in the office of a prophet, you have to be first anointed by God. ఎప్పుడైతే నువ్వు మరి ప్రవక్త అని పిలుపు నీలో ఉన్నదో మొదటగా నువ్వు దేవుని చేత అభిషేకించబడి ఉండాలి. If you are not called in the office of a prophet, don't try to pretend to be a prophet. నువ్వు మరి దేవుని యొక్క మరి ప్రవక్తగా నువ్వు పిలువబడలేనప్పుడు నేను ప్రవక్తనే నువ్వు చెప్పుకోకూడదు. Because nowadays we see many false prophets, they are all over the world. మరి ఇక్కడ మనం చూస్తే లోకమంతటా కూడా చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. Be careful, my brother and sister in Christ. చాలా జాగ్రత్తగా ఉండండి నా సహోదరి If you సహోదరా. are not anointed by God, the devil will finish you off. నీవు దేవుని చేత అభిషేకం పొందకపోతే అపవాది నిన్ను చంపవేస్తాడు. And that's where we see that Elijah was able to stand against Jezebel and her army. అందుకని ఏలియా ప్రవక్తను మనం చూసినట్లయితే ఈ యెజబెల్ అనే స్త్రీని మరి తర్వాత తనకున్న మరి సైనికులు ఎదుట మరి ఒక్కడే నిలబడి ఉన్నాడు. Because Elijah was sent in such a time where there was the worship of Baal. మరి ఎప్పుడు ఎలాంటి సమయంలో మరి ఏలియా ప్రవక్తని పంపి ఉన్నాడంటే వాళ్ళందరూ మరి బాల్ని ఆరాధించే సమయంలో మరి ఏలియా ఒక్కడే నిలబడి ఉన్నాడు. And that anointing had to continue. మరి ఆ అభిషేకం మరి కొనసాగింపబడుతుంది. And even Elijah the prophet knew that he will be taken away by the Lord. Amen. Hallelujah. మరి ఏలియా ప్రవక్త మరి గ్రహించి ఉన్నాడు దేవుడు నన్ను తీసుకొని వెళ్ళిపోతాడు అనేసి. And that's why he had to be instructed by God to do what? మరి దేవుడు మరి ఏలియాకి చెప్పాడు ఏం పని చేయాలో అనేసి. Because Elijah had to transfer the mantle to someone else who will be obedient to God. ఎందుకంటే ఏలియా ప్రవక్తను మనం చూస్తే మరి ఏలియాకున్న అభిషేకమును తనలో ఉన్న మరి అభిషేకాన్ని ఇంకొకరికి మరి ఇవ్వాలి గనక He was looking for such type of a person. మరి ఆయన అయితే అలాంటి వ్యక్తి కొరకు ఆయన చూస్తున్నాడు. But the Lord showed him a man. మరి దేవుడు ఒక మనిషిని ఆయన చూపించి ఉన్నాడు. In 1 Kings chapter 19 and verse 16, let's see who is this person now. మొదటి రాజులు మరి 19వ అధ్యాయం 16వ వచనం మనం చూద్దాం ఎవరు ఈ వ్యక్తి అయి ఉన్నాడు. In 1 Kings chapter 19 verse 16. మరి మొదటి రాజులు 19వ అధ్యాయం 16వ వచనం. And the Bible says over here. ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తున్నది. And God is telling the prophet Elijah. మరి దేవుడు మరి ఏలియాకి చెప్తున్నాడు. And Jehu the son of Nimshi shall you anoint to be king over Israel. మరి ఇక్కడ చెప్తున్నాడు ఇజ్రాయేలు వారి మీద
నింషి కుమారుడైన యోహుకు అభిషేకము చేయము. And Elisha the son of Shaphat of Abimelech shall anoint to be a prophet in your room. నీ కుమారుగా ప్రవక్త యుండుటకు అబెల్హో వాడైన పాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. And here we see clearly that Elijah was looking for this person called Elisha. మరి ఇక్కడ చాలా స్పష్టంగా చూద్దాము, ఏలియా మరి ఎలీషా కొరకు మరి చూస్తున్నాడు. Because there is something particular in this person. మరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఉన్నది. ఈ విషయం Let us look in verse 20 of the same chapter. మరి ఇక్కడ మనం చూసే అదే గ్రంథంలో మరి 20వ వచనం మనం చూద్దాం. Let's see what the word of God says. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. And here he met Elisha who was plowing in the field. అప్పుడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించుదనని చెప్పి అతను సెలవడగా అతడికి పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. And he left the oxen, ran after Elijah and said, let me, I pray you, kiss my father and my mother, and then I will follow you. And he said unto him, go back again for what I have done to you. మరి ఇక్కడ మనం చూస్తే 19వ వచనము 20వ వచనం, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతని షాషాతు కుమారుని ఎలీషా కనబడును. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నుచుచు 12వ అరక తాను తోలుచుండును. ఏలియా అతన్ని చెరపోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రుల ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించుతానని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను. Let's look in the next verse what he says. మరి కింద వచ్చిన మనం చూద్దాం 21వ వచనంలో. And he returned back from him and took a yoke of oxen and slew them and boiled their flesh with the instruments of the oxen and gave unto the people, and they did eat. Then he rose and went after Elijah and ministered unto him. అందుకు అతను విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తుగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్లి అతను ఉపచారం చేయుచుండెను. And immediately we see here that this person started to follow the prophet Elisha. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి మరి ఎలీషా వెంట మరి వెంబడిస్తున్నాడు. That's what my brother and sister in Christ, one thing, he followed him up till the river Jordan. మరి ఎలీషా మనం చూసినట్లయితే ఏలియాని యొర్దాను నది వరకు కూడా వెంబడించినట్లు చూస్తున్నాం. In 2 Kings chapter 2 and verse 9 to 10, let's see what the word of God says. మరి 2వ రాజుల గ్రంథము 2వ రాజులు 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. And here first we see that he followed him from Gilgal, and then we see him going to Bethel, and from Bethel he moved to Jericho, and Jericho, here he comes to the river Jordan. మరి ఇక్కడ మనం మొదటగా చూసినట్లయితే ఆయన గిల్గాల్ నుంచి మరి బయలు వెళ్ళాడు. గిల్గాల్ నుంచి బేతెల్కి వెళ్ళాడు. బేతెల్ నుంచి మరి యొర్దాను నదికి వచ్చి ఉన్నాడు. From Bethel he came to Jericho. మరి బేతెల్ నుంచి మరి యెరికో పట్టణానికి వచ్చి ఉన్నాడు. And finally he came to the river Jordan. మరి ఆఖరిగా మనం చూస్తే యొర్దాను నదికి వచ్చినట్లు And here we see that the prophet Elijah is asking Elisha, what shall I do for you? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త ఏలియా ఎలీషాను అడుగుతున్నాడు, నీకేం చేయగలను అనేసి. And it came to pass that when they were gone over, that Elijah said unto Elisha, ask what I shall do for you before I been taken away from you. And Elisha said, I pray, let a double portion of your spirit be upon me. వారు దాటిపోయిన తర్వాత ఎలీషాను చూసి, నేను నీ యొద్ద నుండి తీయబడక ముందు నీ కొరకు నేనేమి చేయకూడదును దాన్ని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మల 2 పాలు నా మీదకు వచ్చినట్లు దయచేయమన్ను. Let's read in verse 10 what he says. మరి 10వ వచనం చదువుతున్న ఏం వాక్యం సెలవిస్తుందో. And he said, you have asked a hard thing, nevertheless if you see me while I am taken from you, it shall be so unto you, but if it not, it shall not be so. అందుకు అతడు, నీవు అడిగినది కష్టతరముగా ఉన్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబని ఎళ్ళ ఆ ప్రకారం నీకు లభించును, కనబని ఎళ్ళ అది కాకపోవునని చెప్పను. Because Elijah knew that he could do nothing, that he wanted Elisha
focused to be on God and not upon him. మరి ఏలియా గ్రహించి ఉన్నాడు అతను ఈ అభిషేకం విషయంలో తను ఏమి చేయలేడు గాని అతను దేవుని వైపు ఎప్పుడైతే తన దృష్టి ఉంచి ఉన్నాడో దేవుడు తనకు చేయగలడు అని గ్రహించి ఉన్నాడు. Because it's only God that can anoint you, my brother and sister in Christ. ఎందుకంటే మరి నా సహోదరుడా దేవుడు మాత్రమే నీకు అభిషేకించువాడై ఉన్నాడు. That's why the Bible says, let your eyes be upon him, the author and the finisher of your faith. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరి నీ దృష్టి ఎప్పుడు కూడా మరి దేవుని వైపు ఉంచినప్పుడు ఆయన నీ విశ్వాసమును కొనసాగించేవాడు అని దేవుని వైపు మనం ఉంచాలి. So when he saw with faith, ఎప్పుడైతే ఆయన విశ్వాసం ద్వారా ఎలీషా చూసి ఉన్నాడు. in verse 11, let's see what is happened over here. మరి ఇక్కడ అదే అధ్యాయం 11వ వచనములో మనం చూద్దాం. And when it came to pass, as they still went on and talked, that before they appeared a chariot of fire and horses of fire, and parted them both asunder, and Elijah went up in a whirlwind into heaven. వారు ఇంకా వెలుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథములను అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రావటం నీవే అని కేకల వేసెను. అంతటా ఏలియా అతనికి మరలా కనబడకపోయిను. అప్పుడు ఎలీషా తన వస్త్రములను పట్టుకొని 2 తునకలుగా చేసెను. And the Bible clearly says in verse 12. మరి 12వ వచనం మనం చూద్దాం. And Elijah saw it and he cried, my father, the chariots of Israel and the horsemen therefore. And he said him no more, and he took hold his clothes and rended them into 2 pieces. ఎలీషా మరి అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు నీవే అని కేకల వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయిను. అప్పుడు ఎలీషా తన వస్త్రములు పట్టుకొని 2 తునకలుగా చేసెను. మరి ఏలియా చేసెను. And here we see that the mantle of God fell upon the prophet Elisha. ఇక్కడ మనం చూస్తే మరి ఏలి యొక్క వస్త్రము మరి వచ్చి మరి ఎలీషా మీద పడినట్లు మనం చూస్తున్నాం. And immediately he stood upon the mantle of Elijah that fell upon him and went back and stood by the bank of the river Jordan. ఎప్పుడైతే ఈ వస్త్రము మరి ఏలియా మీద అభిషేకం ఎప్పుడైతే మరి ఎలీషా మీద పడిందో అది వెళ్ళి మళ్ళీ యార్దాను నది నిలబడింది. Verse 14 we see what happened. మరి 14వ వచనములో మనం చూద్దాం ఏమైందో. And he took the mantle of Elijah that fell from him and stroked the water and said, where is the Lord God of Elijah? And when he also spit in the water, they parted Eden theater and Elisha went out. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి ఏలి యొక్క దేవుడని యెహోవా ఎక్కడున్నాడు? అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయి నందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయిను. And here we see that the prophets who were there, they said that the spirit of Elijah was upon him and a double portion of anointing was given by God. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి యెరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతను చూసి ఏలి ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది చెప్పుకొంచు అతన్ని ఎదుర్కొంచు అతని సాష్టాంగ నమస్కారం చేసిరి. And here we clearly see, my brother and sister, that's why this is the 4th anointing which is known as the prophetic anointing. ఇక్కడ 4వ అభిషేకం ఏమైందంటే మరి ఇది ప్రవచనం కొరకైన అభిషేకం అయి ఉన్నది. And that's why in the New Testament also there were prophets who had to be anointed by God so that they go and serve God. మరి కొత్త నిబంధనలో కూడా దేవుని చేత అభిషేకించబడిన వారైనారు. అప్పుడు వాళ్ళు దేవుని సేవించేవారు. Let's look in Acts of the Apostles chapter 13 and verse 1 to 3. Let's see what the word of God says. మరి అపోస్తల కార్యములు మనం చూద్దాం. In Acts of the Apostles verse 13. 13వ అధ్యాయము verse 1 to 3. 1 నుంచి మనం చదువుదాం. And now in the churches that at Antioch certain prophets and teachers as Barnabas and Simon that were called Niger and Lucius of Syria and many which were also being brought up with Herod the Tetrarch and Saul. మళ్ళీ అంతిమకులు ఉన్న సంఘములో బర్నబా నీగర్ అనబడిన సీమోయనును కురేనీయుడైన లూకియా చతుర్థపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు పౌలు అను ప్రవక్తలను బోధకులు నుండిరి. And they ministered to the Lord and fasted, and the Holy Spirit said, separate me Barnabas and Saul for the work unto which I have called them. వారు ప్రభువును సేవించుచు ఉపచారం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పెను. And when they have fasted and prayed and laid their hands on them, they sent them away. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. So when they laid hands, the anointing of God came upon them, and
they were sent to serve God. ఎప్పుడైతే వారు మరి ఎప్పుడైతే వారి చేతుల నుంచి వారి మీద ప్రార్థించారో దేవుని యొక్క అభిషేకం వారి మీదకి వచ్చినప్పుడు And that's why you need to understand there are two types of anointing which comes from God. అందుకనే మరి రెండు రకాలైన అభిషేకము మరి దేవుని నుండి వస్తుంది. One is the direct anointing that came upon the church on the day of Pentecost. మరి దేవుని దగ్గర నుండి స్వయంగా వచ్చిన అభిషేకం మరి పెంతెకొస్తు దినమున వచ్చింది. Where the spirit of God came upon them of tongues of fire and they started to speak in tongues. మరి దేవుని యొక్క ఆత్మ మరి వారితో విభజింపగల నాలుకలు మరి అగ్ని వలె వారి మీదకి వచ్చి వారి దేవుని మరి అన్ని భాషలతో మాట్లాడి కనపరిచి ఉన్నారు. And the second anointing is that when you lay hands upon the person, the anointing gets transferred. మరి రెండో రకమైన అభిషేకం ఏమైందంటే ఎప్పుడైతే నువ్వు చేతుల నుంచి నువ్వు ప్రార్థన చేస్తావో మరి నీలో ఉన్న అభిషేకం వారికి వస్తుంది. And that's where they were anointed to be prophets so that they can go and serve God. అందుకనే వారు మరి ప్రవక్తలని వారు అభిషేకించబడి ఉన్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి దేవుని ఆరాధించారు. That's what today my brother and sister in Christ are today the Lord is speaking to each one of us. అందుకని నా సహోదరుడు దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుచున్నాడు. That you have to be anointed by God if you want to serve God. నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడై ఉండాలి. నువ్వు దేవుని సేవించాలి. Do not saying that I know the word of God, I have knowledge and you have wisdom that you can do it. నువ్వు ఇలా అనవద్దు. నాకు మరి జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు అన్ని ఉన్నాయి, నేను దేవుని సేవ చేయగలను. That's why today many churches are not being even anointed by God. అందుకని మనం చూద్దాం ఇక్కడ చాలా సంఘాలు కూడా దేవుని చేత అభిషేకించబడినవి కావు. They use wisdom, knowledge and they use social media and they use other things to make the church grow. మరి ఇక్కడ మనం చూస్తే వాళ్ళ యొక్క జ్ఞానమును వారి తెలివిని మరి ఇక్కడ చూసినట్లయితే మరి చాలా సోషల్ మీడియాని మరి వాళ్ళు వాడుకొని మరి సంఘాన్ని అభివృద్ధి పరచడానికి చూస్తున్నారు. But you need to be anointed by God. కానీ నీవు దేవుని చేత అభిషేకించబడిన వాడవై ఉండాలి. When you are anointed by God, you can destroy the work of the devil. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు దేవుని చేత అభిషేకించబడతావో అప్పుడు అపవాది క్రియలను లయపరుస్తావు. That's why today the church is being destroyed because there is no anointing in the church. అందుకని మరి సంఘము మరి ఇక్కడ నాశనం చేయబడుతుంది. ఎందుకంటే మరి సంఘంలో దేవుని అభిషేకం లేదు కనుక. That's why God wants to anoint everyone. అందుకని దేవుడు ప్రతి ఒక్కరిని కూడా అభిషేకించాలని ఆశపడుతున్నాడు. That's why you need to remain in the calling for which God has called you. నిన్ను పిలిచిన పిలుపుని దాన్ని బట్టి నువ్వు ఆ పిలుపుని బట్టి నువ్వు సేవ చేయాలి. And that's what the first anointing is known as the leper's anointing. మొదటి అభిషేకము మరి కుష్ఠవానికి వచ్చిన అభిషేకము. The second anointing was known as the priestly anointing. రెండవ అభిషేకం ఏమైందంటే యాజకత్వం అభిషేకము. The third anointing was known as the kingly anointing. మూడో అభిషేకం ఏమైంది రాజు కొరకై చేయబడిన అభిషేకము. And the fourth anointing was the prophetic anointing. నాలుగో అభిషేకం ఏమైందంటే ప్రవక్తల కొరకై చేయబడిన అభిషేకం. And all these four anointings have been anointed only by God. మరి ఈ అన్ని నాలుగు మరి రకాలైన మరి అభిషేకము దేవుని నుండి అభిషేకించబడి దేవుని పని చేయడానికి అభిషేకించబడి. That's what today my brother and sister, the Lord is faithful and is speaking through his people. దేవుడు మరి చాలా నమ్మకం కలిగిన వ్యక్తి, అందుకే తన జనులతో ఇంకా మాట్లాడుతున్నాడు. May you also be anointed by God so that you be used powerfully by God. నువ్వు కూడా మరి దేవుని చేత అభిషేకించబడినప్పుడు నీవు కూడా బలవంతమైన బహుబలముగా దేవుని చేత సన్నిధిలో వాడబడతావు. May the word of the Lord bless you. ఈ వాక్యం మిమ్మల్ని దీవించును గాక. In the mighty name of our Lord and Savior Jesus Christ. మరి సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం దీవించబడును. Let's close our eyes. మరి కళ్ళు మూసుకుందాం. Lord, we believe that right now that you have anointed your people for service, Lord. Lord, మేము నమ్ముచున్నాము ఇప్పుడు నీ జనులను నీ సేవ కొరకై నువ్వు అభిషేకించున్నావు. Because only you can anoint them for service, Lord. దేవా నీవు మాత్రమే నీ జనులను మరి సేవించడానికి అభిషేకించు. You also had to anoint your son Jesus Christ. నువ్వు మరి నీ కుమారుడైన యేసుక్రీస్తును కూడా నువ్వు అభిషేకించావు. Because in Acts chapter 10 verse 30 it says how God anointed Jesus of Nazareth with the Holy Spirit. మరి అపొస్తలుల కార్యం 10:38 అధ్యాయంలో ఉంది ఎలాగా యేసుక్రీస్తు మరి దేవుని చేత అభిషేకించబడి ఉన్నాడో. That's what my brother and sister, Jesus himself had to be anointed. మరి ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు కూడా మరి అభిషేకించబడిన వాడై ఉన్నాడు. Lord, just like you anointed your son Jesus, Lord, you will anoint your people also, Lord. తండ్రి నువ్వు ఎలాగైతే యేసుక్రీస్తుని మరి అభిషేకించి ఉన్నావో అలాగే నీ జనులను కూడా మీరు అభిషేకించండి. So that they will be used powerfully by you, Lord. అప్పుడు మరి నీ కొరకై వాళ్ళు బహుబలంగా వాళ్ళు వాడపడతారు. Just like you anointed the disciples, Lord. ఎలాగైతే మరి నీ శిష్యులను నువ్వు అభిషేకించి ఉన్నావు. Because when you anointed, you have given us power over the
devil, Lord. ఎప్పుడైతే నువ్వు అభిషేకించి ఉన్నావో తండ్రి, నువ్వు అపవాది మీద మీరు నాకు అధికారం You have ఇచ్చి given ఉన్నారు. us power over the creation, Lord. దేవా, ఈ సృష్టి మీద మీరు మాకు అధికారం ఇచ్చి ఉన్నారు. And that's why, Lord, it's time for you to anoint the church, Lord. మరి తండ్రి, సమయమైంది సంఘాన్ని మీరు అభిషేకించండి. Lord, anoint the believer, Lord. విశ్వాసాన్ని మీరు అభిషేకించండి. Wherever they are, Lord Jesus, Master, you anoint them, Lord. ఏ స్థలమందు వారు ఉన్నప్పటికీ కూడా దేవా, వారిని మీరు అభిషేకించండి. Father, because you said in the last days, I will pour out my spirit upon all flesh, you said, Lord. దేవా, నేను అంత్యకాలంలో అందరి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానని వాక్యం You సెలవిస్తుంది. said young men shall see visions and old men shall see dreams before the coming of the Lord. దేవా, నీ యవనులు మరి దర్శనంలో చూస్తారు, మరి వృద్ధులు అయితే కలలకు అందరు అని నీ రాకముందు. You said my daughters will prophesy, you said, Lord. నువ్వు అంటున్నావు నా కుమార్తెలు మరి ప్రవచనం చెప్తారు అంటున్నావు. Lord, in the last day, let the spirit of prophecy rule over this world, Lord. తండ్రి, అంత్యకాలంలో ప్రభా నాయన నీ ప్రవచనము ఈ దేశాన్ని ఏలటానికి సహాయం So చేయి. that, Lord, they will know the mind of God. అప్పుడు వాళ్ళు నీ యొక్క మనసును వాళ్ళు తెలుసుకుంటా సహాయం చేయండి. And let your kingdom be established, Lord. దేవా, నీ రాజ్యము మా మధ్యన స్థిరపరచడానికి And సహాయం even చేయండి. let the gospel be preached far and wide, Lord. దేవా, నీ వాక్యము నాయన మరి నలుమూలల మరి విత్తడానికి సహాయం చేయండి. Because the greatest miracle is always salvation, Lord. దేవా నాయన మరి గొప్ప అద్భుత కార్యం ఏమైందంటే రక్షణ వస్త్రం మాత్రమే. Without salvation, no one makes it to heaven, Father. దేవా, మరి నీ రక్షణ లేకుండా ఎవరు కూడా పరలోక రాజ్యానికి రారు. Lord, give your people grace to continue in the works, Lord. దేవా, నీ కృప మాకు దయచేయండి నాయన, నీ పని మేము Because చేయటానికి. the Bible says you will undergo trials and tribulation before entering the kingdom of God. దేవా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, నువ్వు దేవుని రాజ్యంలోకి ప్రవేశించక ముందు నీ మరి కష్టం కూడా నువ్వు వెళ్తావు అనేసి. Give them the increase their faith in believing in you, Lord. దేవా, వారికి నాయన నీ విశ్వాసమును ఇవ్వండి నాయన, వారిలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి. So that they continue to do the work of God without being discouraged. దేవా, అందుకని వాళ్ళు నీ పని కొనసాగించడానికి నాయన నిరుత్సాహపడకుండా. We give you all the glory, Lord. దేవా నాయన, నీకు అన్ని మరి మహిమ ఇస్తాం. In the mighty name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నాయన, సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. Amen. ఆమేన్.